హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముడి కట్టుకున్నట్టు పనులను కట్టుకున్న ధనాధన సట్టేడు సముద్రాలు పారే నీళ్ళకాడి ఏర వచ్చింది. నీళ్ళకాడి ఏర వచ్చి ఇంటికి ఓనెన్నాడు, ఈ పనులు కడుక్కొని తినునెన్నాడు. అబ్బా, ఈ సముద్రాలు వాడుతుంటే సముద్రాలలో ఏనాడు మాత్రం ఈ పనులను గడుపుకుంటా, ఇక్కడే అనుబోధన చేస్తా అనుకున్నది. ఆ సముద్రాల ఒడ్డు ఏర వచ్చింది. ఆ నీళ్ళల్లో ఏనాడు మాత్రం నా పనులు గడుగుతా అంటే పళ్ళకున్న సొన ఏనాడు ఈ చేతికి బిడ్డ కంటిందా? చేతి కంటినొల్లే సొన ఏనాడు అంటిందో. పనులు గడుగుతాంటే ఏలుకున్న సీత ఉంగురం గంగలోన పడుతున్నది గారా. ఆ గంగల పడతంటే తెలుసుకున్న బిడ్డ కాదు, ఏనాడు మాత్రం గంగలోన మచ్చ పోతాను. ఆ గంగలోన సీత ఉంగరం పోతాడు ఎర్రగా రగరగరగరగ మెరిసి తినే తీపి అనుకున్నది. ఆ మచ్చ ఏనాడు మాత్రం శాప. హరే సీత ఉంగురం మచ్చ కడుపులోన పడ్డది గారా. సీతమ్మ శ్రీరాములు వారు కొట్టించిన ఉంగురము రగరగరగరగరగ మెర్త అంటే ఆ శాప కళ్ళ చూసింది. శాప కళ్ళ చూసి ఏనాడు గనక ఉంగురాన్ని లట్కని అందుకున్నది. ఈ తల్లి ఏమి చేసింది ఎరికైనా, ఈ పండ్లు గురుగుచ్చ పండ్లు వండినే ఈ పండ్లు గనకనే పిండుకున్నది. పిండుకొని ఏనాడు అనుభవించింది. ఆ రసము గనకనేమి చూడు చేతుల కంటిని. చేతుల కంటినాక ఆ తల్లి గనక నేను కడిగే వరకు చేతుకున్నది వేనాడు ఉంగురం ఊసిపోయింది. ఆ తల్లి చూసుకున్నది కాదు. నా గర్భాన నాకు కొడుకులు పుడతారు, నా గర్భాన నాకు బిడ్డలు పుడతారు. సంబరం కొద్ది సంతోషం కొద్ది కాదు. మూసుకున్న తల్లి కాలేదు కాదు. సంబరపడ్డది, సంతోషపడ్డది. ఏనాడు భవనాల బాట పట్టింది. ఆ బిడ్డ చంద్రలేఖ గారా. నల్ల బొగ్గుకు నెత్తురద్దిన సింగరేనికి అమ్మ చీకటి బతుకు అయ్యో గలగల గలగల గంట కొట్టన బిరబిర పిల్లలు ఊరికి వచ్చిరి. అయ్యలచ్చిన సత్తిగిన్నను సంబురంగుతో ఇంపి దూదిరి. అల్లా గుడ్డు రెట్టలు లేవులో. అయ్యో చిటికిన మెతుకు రాయనా, అమ్మ చిటికిన మెతుకు రాయనా. అగ్గి కోసము బొబ్బుకు పోతే కష్టపెట్టిరి కంపెనీలు. అమ్మ కడుపుల పేగులు ఖరాబైతే అని బెల్లం ముద్దలు నోటబెట్టిరి. అయ్యా కాకి ముక్కలు రాజమా, అమ్మ కాదంటే ఇంకొంటారు. రాను 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 ఒక యముడు రెండవడ బాధ పన్నెండు యముడ పులేంద్ర నగరం ఏనాడు ఎరవచ్చినది. పులేంద్ర నగరం ఏనాడు ఎరవచ్చిందో. సంబురంగా అనుకున్నది. ఒక గడియ, 2 గడియ, 3 గడియలు కడుతున్నాయమ్మా. మరి ఇప్పటికప్పటికందరే కక్కచ్చిన ఆదడ కళ్యాణం వచ్చిన దాదట సంతన ఫలం ఉంటే ఏనాడు వాగబోదంటారమ్మా. దాసి ఏందవా దాచో దాచో సిరిక తినబడితే ఇక్కడ ఉన్నావా? నా మొగండి మార్చింది ఇక్కడ ఉండబడి అట్లా సంసారం ఏమైందావా? అయితే ఏమైందావా చెప్పరాదు. పేనకాడ ఏనాడు మాత్రం సంతాన ఫలం దొరికిందే. అబ్బ దాసి అబ్బ మదన సుందరి సువర్ణవయ్యారి
తింటారే రాఘవయ్యా మదన సుందరి సువర్ణవయ్యా అయ్యో మదన సుందరి సువర్ణవయ్యా కక్కుడు పాడు కక్కుడు చల్లకుండా మన పాలస పండుగ ఖరాబ్ అవుతాయి కాదవా గోచిన కొంచెం అవతల మారబోతుంది పొల్ల ఏం కొడుతుంది అది మంచి గుడ్లేనా గుడ్లు తిన్నా గుడ్లు అది పో కక్కు గుడ్లు మొత్తం ఎలా ఉంచుకోపోతే కదా నువ్వు మన పర్వాయినా కింద కమ్ముని నీకే కక్కింది తింటే నీళ్ళ కాదు అమ్మ మదన సుందరి సువర్ణవయ్యా నిన్న మొన్న డోల లేకపోతే రాఘవయ్యా మదన సుందరి సువర్ణవయ్యా అమ్మ అంటే గడియాలు గడతా ఉన్నాయా రాఘవయ్యా అయ్యో రామ రామ రామదేవా అయ్య రామ అయ్యయ్యో రామ అమ్మమ్మ నేను తాళలేను ఏం నవ్వుతాను నేనే సరే 10-20 మంది సాలు పక్కన సౌత్ అనుకో పత్తిలో కన్నా సెల్ల మరి పొరగాలేరే నాటే 40 మందిని కన్నా మార్నింగ్ 8 లాకు ముగ్గేసుకుంటారు ముగ్గురిని కన్నా ఏ బాగంది ఎక్కడైనా అక్కని ఇడిచిపెట్టుకుంటూ వచ్చినావా పోరగాలు పెద్ద పీడ వాళ్ళు తిననీయరు ఉండనియరు తాగలేరు ఆ పండనియరు బిడ్డ అందుకే పోరగాలు 5 ఏళ్ళు అవుతుంటే తీసుకుపోయి హాస్టల్ వాళ్ళ ఆడ వీళ్ళు ఇష్టం అమ్మ పాల కావలిగారమ్మా అయ్యో పట్టిదాయి అరే కొమ్మ అయ్యో దూరవరం దూరమ్మా దూలన తాడేరే కొమ్మ ఏం చేయాలి మొగోళ్ళ తాళ్ళు తెంపేస్తారు కూర్చుంటారు ఓ మందనే ఓ మాకాలనే ఓ సూదనే ఓ గోరని అన్ని కట్టి ఆడలో పెట్టి ఒక్క కట్టంగా మొగోళ్ళ పెడితే నీకెవరికి మాకు తీరా వాళ్ళకు సూదద్దు గోరద్దు డాక్టర్ వద్దు డాక్టర్ వద్దు 4 బీర్లు 2 పులిబాటలు ఎక్కిస్తారు నార్మల్ డెలివరీగా ఏ కట్టం లేదనుకో కోసులు లేదు తీసులు లేదు అది కాదు నీకే కట్టవచ్చినా కాగలట్టాగలు అయ్యా చుట్టాల విలిపి అయ్యా చుట్టాల విలిపియరమ్మా
అయ్యో మంత్రసాల విలువరమ్మ మంత్ర ఎలక వెయ్యలేరా అయ్యో మంత్రసాల విలువరమ్మ మంత్రశాలలో ఏనాడు అన్నదో దాసి బిడ్డలు మంత్రశాల వాళ్ళకి వచ్చి మంత్రశాల తీసుకొని రాను 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 భవనాల వేడిగా వచ్చారమ్మా మంత్రశాల అప్పుడు ఏనాడు మాత్రం వచ్చిన మంత్రసార అన్నది తల్లి నువ్వు బాధపడకాని వచ్చిన మంత్రసారి మంత్రయ్యలకు అందించిందో ఆ తల్లి చంద్రలేఖలు గడియ కొద్ది ఏనాడు గడియలు కడుతున్నాయి అమ్మా అయ్యో రామాదేవో రాజా అయ్యో రమాదేవా రాజా అయ్యా బాలుడు పుట్టేడి గడిలో పారే పుట్టారే అయ్యో తాలుకుంటారో నేను ఉడితేరా పిండావని నమ్మేందూరు అయ్యో చేయకుంటారో నేను ఉడితేరా అయ్యా పిండావని నమ్మేందూరు అయ్యా ముక్కుంటారో నేను ఉడితేరా అయ్యా పిండావని నమ్మేందూరు బాలలు పుట్టేడి గడిలో పారా అయ్యో మకాలు తల్లి ఎన్నుగా నేనా పులికాలు తల్లి నవీనేనా కమలా పిల్లలు జన్మనెత్తేనా అయ్యో ఇద్దరు కొడుకులు జన్మనెత్తేనా అయ్యో తల్లి మోర్చాలి వెళ్ళేనా అయ్యో ఎవరెవారు కలలు తేరా దశ బిడ్డలు గర్వకంతాలు కంచు కొట్టి కళ్ళు వెళ్తున్నారా అలా కొట్టు కోసి కొల్లి గుంటలేసేనా అంత పదాలు దద్దరిల్లేనా పుట్టుడు దొరకు అత్త కూడా తాగలే అంగడి నీకే ఏడితే మూతువాడు కొట్టాలి ఏడవపోతే ప్రేమ కలిగించాలి అంతేనా ఏడవకు ఓంగా అమ్మా బాయిపోడ నాగర బాయ్ బాయిపోడ పోరాడు బాయ్ ఎవరు నాగర పాలంటవా ఓ నా పాలంటవా చెల్లి అమ్మాయి పోరతాడు పౌగా అంటే పోరాడు బొక్కనా బొక్క ఈ పోరడు పుట్టిన పోరడు బొక్క అన్నట్టు మరి దొరకదు గారు వాని చేతిలో కొడుకా బిడ్డ చూడే కొడుకే కనక్క చూడు కొడుకు నీ దగ్గర మగపిల్లగా ఆడే మీ దగ్గర నా దగ్గర మగపిల్లగా ఆడే మరి దొరుకుతానే గర్భానా మరి 12 సంవత్సరాలు కొట్టిగింది 12 సంవత్సరాల తర్వాత మరి ఆ దేవుడు మెచ్చి మాత్రం ఇద్దరు కొడుకుల సంతానం ఇచ్చిండు కడిగి కాల్చి తల్లి చేతికి ఇద్దామని తల్లి వేటిగా చెల్లి కదరా తల్లి చంద్రరేఖ నీ గర్భసాన మాత్రం ఒకటే కానుపు లోపల కమల పిల్లలు జిలమెత్తిల్లా ఆ పిల్లల తల్లి బాబకి అందజేసిల్లే తానం పోసి ఆ తల్లికి తానం పోసారు ఆ పిల్లల తీసుకొచ్చి తల్లిబడికి అందజేసారు అదృష్టం తల్లి ఎందుకు ఏ జన్మలు వేసుకున్న పుణ్యం ఈ జన్మకి మన సంతానం ఇద్దరు కొడుకులు మొగోళ్ళు మొగలు మంచివాడు లంచ మొగలు అంటే
కథేరా ఇది మరి కోటి నోముల బలానా కోటి నోముల బలానా కోరుకున్న కొడుకులు పుట్టిల్లాని కడిగాలి ఏనాడు తల్లి వాళ్ళు వేసినారు ఆ కొడుకుల చూడబోతే పొడిసేడు పొద్దుగోల మిలగడ తీయగోల పున్నాపు వెన్నెల పూసిన తంగడు 66 అష్టరేఖలు 36 చంద్రరేఖలు కాళ్ళు కరక దోసకాయలు బొమ్మల సింగిడీలు కళ్ళు కలవరేఖలు ఉన్నాయమ్మా పుట్టినవా నా కొడుక పుణ్యపు గర్భానా ఇద్దరు కొడుకులు ఎత్తుకున్నదమ్మా కొడుక చిరులు లెక్కించే చిన్ని నవ్వులే మధుమారికాలో చీకటి వెలుగని పాప కన్నులే మలగని దీపాలు మీరు కరిగి పోదరా అయ్యో నీటిలోన కొడక మీరు తోట కూరరా అయ్యో గాలి కట్ట కొడక మీరల్లి పోదరా రైతు మాత్రం పచ్చని పేరు మీద ఎంత ఆశ ఉంటుందో ఏ కన్న తల్లిదండ్రులకైనా కానీ కన్న బిడ్డల మీద అంత ఆశ ఉంటుందట అయ్యో ఎలాగే మహారాజు రాజాకే మహారాజా అంటాంటే రోజులు గడవంగా దినములు గడవంగా 11 రోజుల పొద్దు గడతా అంటే ఇట్లోని తల్లులు గట్లోని తల్లులు పులివై బొమ్మలు ఇంటి కచ్చిన తల్లి గుండు బిడ్డ మైడవా బిడ్డో 10 రోజులు 21 దినం దగ్గరికి వచ్చింది సంగతి లోగిళ్ళల్లో ఉండని ఆ రాజు గనక నేను సభయాన కత్తి మీద ఉన్నవాడు రాదు పులియేంద్ర మహారాజు పులియేంద్ర మహారాజుకు నా కొడుకులు పుట్టి ఇవాటికి ఏనాడు గనక 21 రోజు అంటే 21 పుణ్యము చేసిన కడప పురుడు చేసిన కడప అయ్యలు వచ్చారు బట్టు బ్రహ్మణ నా యొక్క వేనాడు గనక పిలగల్ల పేరు పెడుతున్నాడు మరి ఒకవేళ గనకనేమి చూడు నా పిలగల్ల పేరు పెడుతున్నాడు కలిగిన వల్ల ఇంటి కాడ పండుగ అయితే పేదల్లో బుక్కడంత అన్నం దొరుకుతుందన్న ఆశ కనుకనేమి చూడు గిద కచ్చేరు దిగినాడు కచ్చేరు దిగినాడు కనుక వేదము తెచ్చిన బ్రహ్మణయ్య ఇంటికి వచ్చాడు అయ్యా బ్రహ్మణయ్య నా కొడుకులు కనుక నేను ఆడబిడ్డల గంటలు అత్తమ్మల గంటలు రాజదేశం గంటాన పుట్టిందా ఇవాళ వేనాడు కనుక నా కొడుకుల పేరు పెడుతురమ్మా అని బ్రాహ్మణాన్ని తీసుకొని భార్య ఉన్న లోగిళ్ళకి వచ్చాడు లోగిళ్ళకి వచ్చి మరి వచ్చిన బ్రాహ్మణయ్య చూడవమ్మ రాజా పులియేంద్ర మహారాజా ఓ తల్లి చంద్రరేఖ నీ కొడుకులు ఆడబిడ్డల గంటల అత్తమ్మల గంటల రాజదేశం గండాన పుట్టలేదు నీ కొడుకులు పుట్టిన గడియ సూర్య మరి అదే పొంగ చూడు సూర్యచంద్ర రాజుల గండాన పుట్టలేదు నీ కొడుకులు చూడబోతే ఉన్నది